గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఆరున కాళేశ్వరానికి నిపుణుల కమిటీ. సాంకేతిక అవగాహన లేకుండా బ్యారేజీలను నీటితో నింపాలంటున్న బారాస నేతలు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర పెరగాలి. ఇది మన గుర్తింపు, గౌరవానికి సంబంధించిన అంశం. పదవుల్లో ఉత్తర దక్షిణ భారతాల మధ్య సమతూకం లోపించింది. గవర్నర్ పేట టు గవర్నర్స్ హౌస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా ఎన్నికల నగారా. పట్నాలో జన్ విశ్వాస్ మహార్యాలీ పాల్గొన్న కూటమి అగ్రనేతలు. 10 రోజులు 12 రాష్ట్రాలు. నేటి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన. తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల ప్రచార సభలు. నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా. వీసీ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్ ఆరా. త్వరలో ప్రభుత్వానికి నివేదిక. జాబితా నుంచి వివాదాస్పదాలను తొలగించే యోచన. ఇప్పుడు సాక్షి. 9,000 ఉద్యోగాలు. 9 నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు రికార్డు. న్యాయ వివాదాలకు తావు లేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ. ఇప్పటికే 2,000 మందికి పైగా అభ్యర్థుల నియామక పత్రాలు. మరో 6,500 మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ ఏర్పాట్లు. హామీ ప్రకారం గ్యారంటీల అమలు. ఉత్తర దక్షిణాల మధ్య ఇక కరెంటు రైళ్లే. కాంగ్రెస్పై వ్యతిరేకత. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం యాదికొస్తాం. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొత్త ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోటే ప్రధాన పోటీ అన్న మాజీ సీఎం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం. కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులుగా వినోద్ కుమార్, కొప్పుల ఖరారు. నేడు వీరిద్దరి పేర్లతో పాటు బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించనున్న కేటీఆర్. కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావం. 12న భారీ బహిరంగ సభ. 2 రోజుల రాష్ట్రంలో ప్రధాని. నేడు నాగ్పూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్కు మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించనున్న మోదీ. బహిరంగ సభలు పార్టీకి మరింత ఊపు తెస్తాయని భావిస్తున్న బీజేపీ నేతలు. స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం, ఇతర నేతలు. కాళేశ్వరానికి హాలిడే. 4 నెలల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై అధ్యయనం. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని కమిటీకి మార్గదర్శకాలు. 4 నెలల్లో నివేదిక సమర్పించాలని గడువు. ఆ తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు. అప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు హాలిడే ప్రకటించినట్లే. మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ల జారీపై సర్కార్ సీరియస్. 9,000 ఉద్యోగాలు. 9 నెలల్లో గురుకుల విద్యా సంస్థ నియామకాల బోర్డు. న్యాయ విధాలకు తావు లేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ. ఇప్పటికే 2,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు. మరో 6,500 మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ ఏర్పాట్లు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాదిన తెలంగాణనే టాప్. ఆ జాబితాలో జాతీయ స్థాయిలో 5వ స్థానం. జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ. ఉత్తరాదిన పలు పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలే ఈ విషయంలో మెరుగు. సిగరెట్లు, మద్యం, అద్దె, వైద్యం, రవాణా తదితర ఆహారేతర వ్యయాల పెరుగుదల. 11 ఏళ్లలో ఆహారంపై తగ్గిన ఖర్చు. 2022-23 గృహ వినియోగ సర్వేలో వెల్లడి. తెలుగువారి ప్రభావం తగ్గుతుంది. దేశ రాజకీయాల్లో ఇది మంచిది కాదు. పార్ట్ టైం పొలిటీషియన్ల వల్లే ఈ పరిస్థితి. ఇది మన మనుగడకే ముప్పు. మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరాది పెత్తనంపై పరోక్ష వ్యాఖ్యలు. నేడే మోదీ రాక. ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభం. 6,000 కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభాలు. సభలో ప్రధానితో కలిసి పాల్గొనున్న సీఎం రేవంత్. రేపు సంగారెడ్డిలో సభ. 9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. 12 రాష్ట్రాల్లో 10 రోజులు మోదీ సుడిగాలి పర్యటన. కాళేశ్వరానికి 4 నెలలు హాలిడే. బ్యారేజీల డిజైన్ల నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకు కారణాలు, పరిష్కారాలు కనుగొనాలంటూ మార్గదర్శకాలు. 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు. ఆ తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణకు అవకాశం. జూన్, జూలైలో వరదలు, మరమ్మతులు వీల్లేని పరిస్థితి. ఏడాది కాలం వృధా అవుతుందా అన్న అనుమానాలు. 6న ప్రాజెక్టును పరిశీలించనున్న నిపుణుల కమిటీ.
కమిటీకి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి. కదిలిన యంత్రాంగం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టినాగులపల్లి భూముల సర్వే అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడి. తాను కొన్నది భూదాన భూమి కాదన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వివరణకు రికార్డులకు కుదరని పొంతన. 2014లో భూమి రిజిస్ట్రేషన్, 2021లో రికార్డులో నమోదు. బీఆర్ఎస్లో ఈ పోటీకి సిట్టింగ్లకు విముఖం. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనుకంజ. ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు, నేడు రేపు మరో ముగ్గురు. బీఆర్ఎస్కు మరో షాక్. కమలంగూటికి ఆరూరి రమేష్ నేడు రేపు చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు. వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి ఆరూరికి హామీ. ఇండియా ఎన్నికల భేరీ. పట్నాలో భారీ స్థాయిలో జన విశ్వాస్ మహార్యాలీ. రాహుల్, ఖర్గే, అఖిలేష్, తేజస్వి, లాలూ హాజరు. వామపక్ష నేతలు. నితీష్పై నేతల విసుర్లు. ఆయన్ను మళ్లీ కూటమిలోకి తీసుకోవద్దు. ఖర్గే. ఈసారి వస్తే బయటకు నెట్టేస్తా. లాలూ. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్లో ఓడిస్తే బీజేపీ అధికారంలోకి రాదు. అఖిలేష్ యాదవ్. ఇప్పుడు వెలుగు. కాళేశ్వరం బ్యారేజీల డ్యామేజీని తేల్చేందుకు ఎక్స్పర్ట్ కమిటీ. చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్, సభ్యులుగా 4 మెంబర్, సెక్రటరీగా 1. ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. రాష్ట్ర సర్కార్ రాసిన లేఖకు స్పందిస్తూ నిర్ణయం. 4 నెలలు కాళేశ్వరం పనులు బంద్. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే రిపేర్లు. పట్నం నుంచి పల్లె దాకా డ్రగ్స్ మహమ్మారి. పాన్ డబ్బాలు కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతున్నది. ఇది చాలా ప్రమాదకరం. సిపిలు, టీన్యాప్ డైరెక్టర్ ఆవేదన. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుద్దామని పిలుపు. స్కూళ్లలో యాంటీ డ్రగ్స్ కమిటీ ఉండాలి. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఓ తండ్రిగా బాధేస్తున్నది. రాచకొండ సిపి తరుణ్ జోషి. పేరెంట్ నిర్లక్ష్యంగా ఉండొద్దు. టీన్యాప్ డైరెక్టర్ షాండిల్య. కమిటీల ఏర్పాటుకు గైడెన్స్ జారీ చేస్తామన్న బుర్రా వెంకటేశం. ఇవాళ రాష్ట్రానికి మోదీ 2 రోజుల టూర్కి రానున్న ప్రధాని. ఆదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటన. వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆదిలాబాద్లో ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం. సమ్మక్క తల్లి, మా ఆయన బెట్టింగ్ మానేయాలి. మేడారం హుండీలో బయటపడుతున్న కోరికల చిట్టాలు. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. చిట్టీలు రాసి హుండీలో వేసిన భక్తులు. 10 కోట్లు దాటిన జాతర ఆదాయం. ఆన్లైన్లోనే 60% షాపింగ్. యాప్స్ ద్వారా కొనుగోలు భారీగా పెరిగినాయి. చిన్న సిటీలకు విస్తరించిన ఈ-కామర్స్. ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ రిపోర్టు వెల్లడి. 1,00,000 మందితో ఇందిరమ్మ ఫోర్స్. 6 గ్యారెంటీల అమలు కోసం గ్రామాలు, పట్టణాల్లో కమిటీలు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం. ఒక్కో కమిటీలో 5 సభ్యులు. 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు. దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు కీలకంగా మారాలి. ఢిల్లీలో మన పాత్ర తగ్గడానికి కారణమేంటో ఆలోచించాలి. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉండాలి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బీజేపీలో టికెట్ల మంటలు. 9 మందిలో తొలి జాబితా. రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి. హైదరాబాద్లో మొగోడు లేడా అని రాజాసింగ్ వ్యాఖ్య. మల్కాజ్గిరిలో అల్కబూనిన పలువురు నాయకులు. నాగర్ కర్నూలు, జైరాబాద్లోనూ అసంతృప్తి సెగలే. మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ టికెట్లపై ఉత్కంఠ. హర్షవర్ధన్ గుడ్ బై. టికెట్ నిరాకరణతో బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో పార్టీలో చిచ్చు. పోటీ నుంచి తప్పుకున్న అసన్సోల్ అభ్యర్థి పవన్ సింగ్. నితిన్ పటేల్ది అదే దారి. తొలి లిస్టులోనే నితిన్ గడ్కరీ పేరెందుకు లేదు? ఉద్ధవ్ ప్రశ్న. కరీంనగర్లో కథనభేరి. పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ. 12న భారీ సభ. మళ్ళీ ఆర్బోర్ల రామ్రెడ్డి. ముషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు. తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం. సమైక్య పాలనలో సాగునీటి గోసకు ప్రతీక రామ్రెడ్డి. దుర్భిక్ష పరిస్థితులను ఎదురొడ్డిన సాహసిగా గుర్తింపు. 100 బోర్లు వేసి బోర్ల రామ్రెడ్డిగా మారిన రైతు. 8 ఏళ్లు సాఫీగా సాగు. ఇప్పుడు మళ్ళీ మొదటికి. నీళ్లు లేక బత్తాయి తోట ఎండుతుండటంతో రంది. 1,50,000 ఖర్చుతో 6 బోర్లు, 6 లక్షలతో పైప్ లైన్. ముషంపల్లి, ఎర్రబెల్లిలో ఇలాంటి రైతులు ఎందరో.